అందరికి వందనాలండి. నాలుగో మాటగా ఇచ్చినందుకు నేను మీ అందరికీ రుణపడుతున్నాను. సో చిన్న ప్రార్థన చేసుకున్నాను. స్తోత్రం స్తోత్రం మహిమగల దేవ, కృపగల దేవ, ఆయన నాలుగో మాట నేను ధ్యానించుచున్నగా మాకు ఏ మాటలోని అర్థము గూఢార్థము నేను గ్రహించి నేను నిన్నే నమ్మి నీ బిడ్డలుగా జీవించే వాటిని మమ్మల్ని గ్రహించుకోవాలి. నేను గొప్పదేవడానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మనం విన్నాం కదా, మత్తయి సువార్త 27:46 ప్రకారంగా ఏది సభగా అననే నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితివి. సో ఇది మనము ఇప్పుడు కాదు, క్రీస్తు పూర్వం 63వ శతాబ్దంలోనే ఈ యూదులు చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేవారు అన్నట్టు. సో ఈ గ్రేట్గా ఫీల్ అయ్యి వీళ్ళు ఎవ్వరిని కూడా లెక్క చేసేవాళ్ళు కాదన్నట్టు. సో ఇక్కడ ఏంటి అంటే క్రీస్తును ఒక సామాన్య మనుషుడుగా భావించారు. అందుకోసమే ఏం చేశారు వీళ్ళకు వ్యతిరేకంగా ఆయన ఎప్పుడైతే చెప్పాడో అప్పటి నుంచి వాళ్ళు అస్సలు కూడా ఈయనను లెక్క చేయడం ప్రారంభించారట. మీ వేషధారణ, మీ ఆరాధన, ఇవన్నీ తప్పు అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, యేసు వాళ్ళకి చెప్పాడో అప్పటి నుంచి ఈయనకు వ్యతిరేకంగా ఈయనను ఎప్పుడు పట్టుకోవాలి, ఎప్పుడు ఈయనను బంధించాలి, ఎప్పుడు క్రీస్తు సిలువ వేయాలి అని చెప్పేసి వీళ్ళు ప్లానింగ్ ప్రారంభించారన్నమాట. ఈ శిష్యులు వీరంతా చూసి లాస్ట్కు వీళ్ళు ఈయన పట్టుబడిన తర్వాత శిష్యులు ఒకటే మాట అనుకుంటున్నారు మనసులో, ఇన్ని అద్భుతాలు చేశాడు ఈయన, తర్వాత స్వస్థతలు చేశాడు, లాజర్ని లేపాడు, కానీ ఎందుకు ఈయన తను తాను రక్షింపలేకపోతున్నాడు. వీళ్ళ తరఫున వీళ్ళు చేసిన దాన్ని ఈయన ఎందుకు తప్పించుకోలేకపోతున్నాడు అని చెప్పేసి అనుకుంటాడు అన్నట్టు. కానీ ఇక్కడ ప్రధానులు యాజకులు ఏమంటే ఈయనను ఒక్కోడిని మనము సప్రెస్ చేస్తే, ఈయనను ఒక్కోడిని ఎలిమినేట్ చేస్తే మనం మనకెవరు తిరుగు అనేది లేదు అని అనుకునే మనుషులు అన్నట్టు ఈ యూదులు. సో ఇప్పుడు ఏం చేస్తారని అన్నాడంటే ఈయన వెళ్ళిపోయిందనుకో మనం చెప్పిందే వేదము అన్నట్టు మనుషులందరూ భావించాలని గ్రహిస్తారన్నట్టు. సో ఇక్కడ ఏకటి ఉంటుందంటే లేఖన ప్రకారం ఆదికాండం 4వ అధ్యాయం 13-14 ప్రకారంగా ఇక్కడ అందుకు కయ్యను ఏమనంటే నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నేను ఈ ప్రదేశము నుండి వెళ్ళగొట్టింది, నీ సన్నిధి రాకుండా వెలివేయబడి దిగులు పడుతూ భూమి మీద దేశ తిమ్మెరనై ఉండును. ఇప్పుడు ఏంటి అని అంటే ఈ వాక్య ప్రకారం ఏంటి అని అంటే దేవుడు ఎలా తండ్రి తాను దేవుడి నుంచి వేరుపరచబడినాడు. సో ఈ దేవుడు ఎందుకు వేరుపరచబడ్డాడు? మన పాపముల కోసం వేరుపరచబడ్డాడు అన్నాడు. సో అందుకోసమే ఇక్కడ ఇంకొకటి చెప్తాడు అన్నాడు. ఏంటి అన్నదంటే మనం చేసిన పాపములను బట్టే ఆయన దేవునికి సెపరేట్ అయిపోయాడు. బట్ ఈ సెపరేషన్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఇది మన కోసము ఆయన రక్తము చిందించి మనల్ని దేవుని స్వరూపంలో కడిగి మనల్ని ఒక నూతన క్రియగా చేశాడు. సో ఇది నాట్ దేవుడు మనం ఒకటే నమ్ముతాం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. సో ఇప్పుడు దేవుడి కుమారుడే కదా ఈయన. సో ఈయన ఎట్లా సెపరేట్ అయ్యాడు? బట్ ఇది ఓన్లీ ఫర్ ది సెపరేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ సమ్ టైం. ఇది అయిపోయిన తర్వాత ఇది ఎవరి కోసం చేశాడు? మన కోసం చేశాడు. ఈ రక్త ప్రోక్షణతో మనకి ఒక నూతన జీవం అనుగ్రహించాడు. సో అప్పుడు ఏమైంది అనంటే మనము ఒక నూతన క్రియగా చేయబడి మనం దేవుని స్వరూపంలో జీవించాలని చేరుకున్నాడు అన్నమాట. సో ఈ తర్వాత ఏమైంది? అప్పగించేసుకున్నాడు. తర్వాత మళ్ళీ వెళ్ళి దేవుని దగ్గరికి చేరుకున్నాడు. సో ఈ సపరేషన్ అనేది దూరం కాదు అని మనం. సో ఈ ఓన్లీ ఒకటే మన పాపముల కొరకు ఈయన పాప శిక్ష విధింపబడినాడు. సో ఈ చిన్న వాక్యాన్ని దేవుని దీవించును కాదు. Lord,